హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఒకే ఫ్రూట్తో 2 రకాల రెసిపీస్ చూపించబోతున్నాను. ఒకటి స్వీట్ ఐటమ్, ఇంకోటి హాట్ ఐటమ్. ఇది వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి సూపర్ రెసిపీస్ అన్నమాట. మీరు రెగ్యులర్గా డైలీ మీ డైట్లో ఇది రెండిట్లో ఏదో ఒకటి చేర్చుకుంటే గ్యారంటీగా 1 వీక్లో అమేజింగ్ రిజల్ట్ చూస్తారు. అలాగే వచ్చే దసరా పండుగ కాబట్టి దసరా టైంలో ఫుడ్ ఎక్కువగా తినేస్తుంటాం. అంటే వంటలు అవి ఇవి ఉంటాయి కదా, పిండి వంటలు. సో అలాంటి టైంలో ఇది తీసుకోవటం వల్ల అది కంట్రోలింగ్ అనేది ఉంటుందన్నమాట. ఆకలి ఎక్కువగా వేయదు. అలాగే వచ్చేది కార్తీక మాసం కూడా ఉంది కాబట్టి కార్తీక మాసంలో మన వాళ్ళు ఎక్కువ శాతం ఉపవాసాలు అవి చేస్తుంటారు. ఉపవాసం టైంలో కూడా ఆకలి కంట్రోల్ ఉంటుంది, ఆకలి వేయదు. రోజులో ఒకసారి తీసుకుంటే కనుక సాయంత్రం వరకు ఆకలి అనేది ఉండదు. ఇది గ్యారంటీ. దీనికోసం మనం జామకాయ, మేజర్గా వాడేది జామకాయే. యాపిల్ అనేది మీ అడిషనల్ అన్నమాట. సో జామకాయలో మనకి ఎంతో మంచి గుణం ఉంది. చీప్గా దొరుకుతుంది కదా అని దీన్ని చీప్గా చూడకూడదు. యాపిల్ కంటే కూడా ఇది చాలా బెస్ట్ అన్నమాట. సో పల్లెటూళ్ళల్లో ఎక్కువగా కనిపిస్తుంది జామ చెట్టు. అప్పట్లో జామకాయలు బాగా తినేవాళ్ళు కాబట్టి వాళ్ళు అంత స్ట్రాంగ్గా ఉండేవాళ్ళు. సో మనం కూడా రెగ్యులర్ డైట్లో జామకాయ యాడ్ చేసుకుందాం. జామకాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. నిమ్మకాయ లాంటివి తినలేని వాళ్ళు, అంటే పులుపు ఇష్టం లేని వాళ్ళు జామకాయ తిన్నా సరిపోతుందన్నమాట. సో డైరెక్ట్గా జామకాయ తినటం ఇష్టం లేని వాళ్ళు ఇలా నేను చెప్పిన 2 రెసిపీస్లో ఏదో ఒకటి చేసుకొని తినవచ్చు. దీనికోసం ఇలా కొంచెం బాగాలేని చోట తొక్క తీసేసుకుని సన్నగా కట్ చేసేసుకోవాలి. ఒక జామకాయ తీసుకుంటున్నాను, ఒక రెసిపీకి ఒకటి అనమాట. ఇది ఒక మనిషికి సరిపోతుంది. ఇది మీరు చూసి తీసుకోండి ఎంతమంది ఏంటని. సో ఇలా సన్నగా కట్ చేసుకొని మిక్సీ జార్లో జ్యూసర్ అనమాట, జ్యూసర్ దాంట్లో వేసుకొని ఒక 1/2 కప్ పాలు, కొంచెం వాటర్, ముక్కలు మునిగేంత వాటర్ పోసుకొని, అలాగే కొంచెం సరిపడినంత హనీ వేసుకోండి. ఇప్పుడు యాపిల్ కూడా కొంచెం బాగాలేని చోట తొక్క తీసేసుకొని సన్నగా కట్ చేసుకొని వేసేసుకోండి. గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు స్మూతీ రెడీ అయిపోయింది. దీన్ని ఇంకెలా సర్వింగ్ చేసుకోవటమే. కావాలంటే కొంచెం పైన తేనె, ఏమైనా నట్స్ వేసుకోవచ్చు. స్వీట్ స్మూతీ సిద్ధం. అంటే మరీ అంత స్వీట్ ఉండదు, కానీ బాగుంటుంది. మీరు వేసుకునే హనీ లెవెల్ బట్టి స్వీట్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు సెకండ్ రెసిపీలోకి వెళ్ళిపోదాం. సెకండ్ రెసిపీ వచ్చేసి జామకాయ సూప్. హాట్ ఇష్టపడే వాళ్ళకి ఇది చాలా బాగుంటుంది. జామకాయని కట్ చేసుకొని ఒక గిన్నెలో వేసేసుకున్నాం. కొత్త గిన్నెలో ఇందులోనే 1 ఇంచ్ అల్లం కట్ చేసుకొని వేసుకోవాలి. అల్లం వేయటం వల్ల దీనికి మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. అలాగే చాలా మంచిది కూడా. జామ అల్లం కలిస్తే ఎలా ఉంటుందంటే ఇద్దరు
మంచి పవర్ ఉన్న హీరోస్ కలిస్తే ఆ మూవీ ఎలా ఉంటుందో అలా ఉంటుందన్నమాట. మన శరీరంలో మంచి రోగనిరోధక శక్తిని పెంచుతుందన్నమాట. సో దీంట్లో కొంచెం సరిపడా సాల్ట్ వేసుకోండి, అలాగే కొద్దిగా కారం, కావాలంటే మీరు మిరియాల పొడి యూజ్ చేసుకోవచ్చు, కొంచెం షుగర్. సూప్స్లో కొంచెం షుగర్ వేస్తే దానికి టేస్ట్, స్పెషల్ టేస్ట్ అనేది వస్తుందన్నమాట. లైట్గా వేసుకోవాలి, ఎక్కువ వద్దు. అన్నీ బాగా ఇలా కలుపుకుందాం. ఇలా కలుపుతుంటే చిన్నప్పటి రోజులు గుర్తొస్తాయి ఎవరికైనా. ఇలాగే తినేస్తే భలే ఉంటుంది కదా. కానీ మనం చేసే సూప్ కదా, సో కొంచెం కంట్రోల్ చేసుకొని కావాలంటే 2-3 తినేయచ్చు. 1 లీటర్ వాటర్ పోసేసుకోవాలి. దీన్ని స్టవ్ మీద పెట్టి బాగా మరిగించాలన్నమాట. ఒక 10 to 15 minutes మరగాలి. చూడండి, జామకాయ బాగా మరిగింది, నీళ్ళు మరిగాయి, జామకాయ కూడా బాగా ఉడికిపోయింది. దీన్ని కొద్దిసేపు అలా ఉంచేయాలి. కొంచెం వేడి తగ్గాక, పూర్తిగా తగ్గకూడదు, కొంచెం వేడి తగ్గాక మిక్సీ జార్లోకి షిఫ్ట్ చేసేసుకోవాలి. దీన్ని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. చూడండి, వేడి వేడి జామకాయ సూప్ రెడీ. దీంట్లో పుదీనాతో గార్నిష్ చేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది. అలాగే నిమ్మకాయ కూడా పిండుకోవచ్చు, అది మీకు కావాల్సిన దాన్ని బట్టి. పులుపు కావాలనిపిస్తే నిమ్మకాయ. దీని మీద నేను కొంచెం ఉప్పు కారం కలిపి పైన అలా స్ప్రింకిల్ చేస్తున్నాను, జస్ట్ ఫర్ గార్నిషింగ్. అయినా బాగుంటుంది ఇలా కూడా. అంతే, రెడీ. వేడి వేడి జామకాయ సూప్. ఇప్పుడు టేస్ట్ చేసే సమయం వచ్చేసింది. ఇది ఎలా ఉందో నేను మీకు టేస్ట్ చేసి చెప్తాను. ఫస్ట్ స్మూతీతో స్టార్ట్ చేద్దాం. స్వీట్తో మొదలెట్టాలంటారు కదా. ఇది ఎలా ఉందో తాగి చెప్తాను. చాలా చాలా బాగుంది అసలు. యాపిల్ జామకాయ 2 కలిసే కాబట్టి జామకాయ వాసన వస్తుందేమో అనుకున్నాను, ఆ స్మెల్లే లేదు అసలు. చాలా చాలా బాగుంది. ఇందులో మీరు నట్స్ యూజ్ చేసుకోవచ్చు, తేనెకి బదులు ఖర్జూరాలు కూడా యూజ్ చేసుకోవచ్చు. ఖర్జూరం తింటే ఎక్కువ బలం వస్తుంది అంటారు కదా, అందుకని నాకైతే చాలా నచ్చింది. ఇప్పుడు సూప్ టేస్ట్ చేద్దాం. ఇదైతే అమేజింగ్ అసలు. సూప్లో కింగ్ అనమాట. వేరే ఏ సూపులు కూడా దీని ముందు సరిపోదు. కొంచెం లెమన్ పిండుకొని తాగేస్తాను. వావ్, మీకు తాగాలనిపిస్తుంది కదా, వెంటనే ట్రై చేసేసుకోండి. చాలా సింపుల్ ఐటమ్స్ కదా, తయారు చేసుకొని ఎలా ఉందో నాకు చెప్పండి, మెసేజ్ చేయండి, ఓకేనా. నా వీడియోస్ మీకు నోటిఫికేషన్లోకి రావాలంటే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కుదిరితే కామెంట్ చేయండి. ఓకే, బాయ్.